సో వెనుకున్న ఈ కోటను చూసి మనం ముంబైలో ఉన్నాం అనుకుంటున్నారా? కానే కాదు, మన హైదరాబాద్లోనే ఉన్నాం. బాంబేలో ఎక్కువ ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. అంటే కొంచెం ఓపెన్ ప్లేస్ ఎక్కువ పెడతారనమాట. కొంచెం లావియష్గా రిచ్ కనిపిస్తాయి మనకు హౌసెస్. సో అలా డిజైన్ చేసి ఈయన కట్టారనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన చూసిన తర్వాత షాక్ అవుతారు డెఫినెట్గా. బట్ షాక్ అవ్వకముందే పైన తమ్నేల్లో కూడా ఉంటుంది కాబట్టి నువ్వు చెప్పేది ఏందిరా నన్ను కూడా అంటారు కాబట్టి సో చెప్పేస్తున్నాను అనమాట. 25 years అయిపోయింది ఆది రిలీజ్ అయిపోయి. సో 25 years అయిన సందర్భంగా వివి వినాయక్ గారిని కలవటానికి వచ్చాం మనం. వివి వినాయక్ గారి సినిమాలు, వివి వినాయక్ గారి కథ, ఆ కథ, ఆయన చూపించే ఆ ఎలివేషన్స్, హీరో ఎలివేషన్స్ కానీ లేకపోతే ఆ హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా సినిమాలు తీసే ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళా తపస్వి కె విశ్వనాథ్ గారు కూడా ఆయన సినిమాలు చూసి హ్యాపీగా నిద్రపోతారనమాట. అంటే అంత నవ్వించే సినిమాలు అదుర్స్ చెప్పాలంటే. ఆయన ఓపెన్గా ఒకసారి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ కోటను చూడటానికి వెళ్తున్నాం, చూశారు కదా. సో రాగానే ఇదంతా గ్రీనరీ. ప్రీవియస్ వినాయక్ గారిని అడిగితే మనకి ఎందుకులే ఇవన్నీ, ఇన్ని ఎలివేషన్స్ అవసరమా, వద్దులే అని చెప్పారు. కానీ